నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తరచుగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా హెల్త్ కు సంబంధించినవి ఉంటూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా శామ్ చేసిన ఒక పోస్ట్ తో డాక్టర్ వర్సెస్ సమంతగా మారిపోయింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన పోస్ట్ ఒకటి చర్చకు దారితీసింది. సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైల్లో పెట్టాలని రాసుకొచ్చాడు. ఈ విషయంలో పలువురు వైద్యులు సమంతపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన సమంత ఏమంది? తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే ఇవన్నీ చేశానని, సదరు వ్యక్తి తన డాక్టర్ తో చర్చకు వచ్చి ఉంటే బాగుండేదని అతనిపై పరోక్ష కమెంట్స్ చేసింది. అలాగే దీనికి వివరణాత్మక నోటు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ విషయంలో సమంతకు మద్దతుగా వరుణ్ ధావన్, కియారా అద్వానీ అలాగే పలువురు కూడా పోస్టులు పెట్టారు. అద్వానీ, తాహిరా కశ్యప్, రాహుల్ ప్రీత్ సింగ్, మానుషి చిల్లర్ సహా పలువురు ప్రముఖులు సమంత పోస్టులను లైక్ చేశారు. ఏదేమైనా సమంత వర్సెస్ డాక్టర్ అనేది వివాదానికి దారితీసింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే చివరగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. సమంత చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది అమ్మడు. ఇప్పుడు 2 కొత్త సినిమాలకు సమంత సాయం చేసింది. ఇటీవలే మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. అలాగే కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.